న్యూస్ అనేటువంటి ఛానల్ పరాణం ఎంత సంపాదిస్తుందో తెలుసా? మీకు స్క్రీన్ షాట్ కావాలంటే పంపిస్తా. పరాణం 2 కోట్ల రూపాయల వ్యవహారం దాంట్లో జరుగుతుంది. దాంట్లో కూడా ఏ ఒక్క అనా పైసా ఇంటికి తీసుకుపోకుండా నా కూతురుకున్నటువంటి ప్రాబ్లం ఏ కూతురుకు రావద్దని, నా కూతురుకున్నటువంటి కష్టం ఏ కూతురుకు ఉండొద్దని దాదాపు 200 పైచిలకు గుండెలకు ఆపరేషన్ చేయించిన తీర్మానం. అంతేకాదు ఇప్పుడు తీన్మార్ మల్లన్న దగ్గర సహాయం పొందినటువంటి బిడ్డలు అమెరికా, రష్యా, యూకే, ఇటలీ, సింగపూరు, ఇట్లా ఇదే మిర్యాలగూడకు సంబంధించినటువంటి ఒక బిడ్డ, ముస్లిం బిడ్డ, బాగా చదివేటువంటి బిడ్డ నా ఆఫీస్కి వస్తే అందులో వీడియో ఉంటుంది, మీరు చూడొచ్చు. వీడియో ఉంటుంది, మీరు చూడండి. ఆఫీస్కి వచ్చి, సార్ నాకు యుఎస్లో చదువుకోవాలని ఉంది, నాకు సీట్ వచ్చింది, కానీ ఆర్థిక స్తోమత బాగాలేదు, మా నాన్న లేడు అని వస్తే ఆ రోజు ఆ అమ్మాయిని అదే రోజు 13 లక్షల రూపాయలు పెట్టి ఆ అమ్మాయిని అమెరికా పంపించినాం. ఒక యాదవ బిడ్డ వరంగల్ నుంచి తల్లిదండ్రిని కాదని పారిపోయి వచ్చింది. పారిపోయి వచ్చి అమీర్పేటలో తలదాచుకుంటూ ల్యాప్టాప్ ద్వారా అక్కడ ఇక్కడ అమెరికాలో ఒక యూనివర్సిటీలో సీట్ సంపాదించింది. అమ్మాయి పేరు అరుంధతి యాదవ్. వస్తే ఆ బిడ్డ, అన్నా నేను ఎట్లయినా చదువుకోవాలన్నా, మా అమ్మ నాన్నకు చదువు లేదు, వాళ్ళు పెళ్లి చేస్తామని నా కోసం తిరుగుతూ ఉన్నారన్నా, నన్ను ఎట్లన్నా కాపాడని వస్తే అప్పటికి అప్పుడు అదే రోజు నైటు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి, అమ్మాయికి వీసా వస్తే అదే నైటు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి 15 లక్షల రూపాయలతోటి అమ్మాయి ఇప్పుడు అమెరికాలో చదువుకుంటా ఉంది. ఇది నేను పోరాటం చేస్తూ క్యూ న్యూస్ ద్వారా, ఆ తర్వాత ప్రజలందరూ ఇచ్చినటువంటి విరాళాల ద్వారా చేసినటువంటి కార్యక్రమాలు. ఒకవేళ క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్ననో ఏ చిన్న పొరపాటు చేసినా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి నన్ను శాశ్వతంగా జైల్లో బంధించేటోడు. ఇన్ని అవాంతరాలు తట్టుకుంటూ వచ్చినా